ఎంత గోప్యంగా ఉంచుదామనుకున్నా ఈ సంఘటనని దాచి ఉంచడానికి సాధ్యం కాకపోయింది. పత్రికలన్నీ ఈ వార్తకి అమిత ప్రాచుర్యాన్ని కల్పించాయి. తెలుగులోనే కాకుండా దేశంలోని ఇతర పత్రికలన్నీ కూడా మందాకిని ఫోటోతో పాటు చాలా వివరంగా ఈ వార్తను చాలా హృదయ విదారకంగా చిత్రిస్తూ ప్రచురించాయి. మందాకిని కళ్ళు పెరికివేయబడ్డ ముందున్న ఫోటో కూడా ప్రచురించబడింది. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశమంతా ఈ వార్త కలవరపరిచింది. ప్రజలంతా చాలా వింతగా చెప్పుకున్నారు. ఎస్పీ జయచంద్ర ఏఎస్పీలతోనూ గూఢచారి విభాగానికి చెందిన పోలీస్ ఆఫీసర్లతోనూ సమావేశం జరిపాడు. మందాకిని ఓ కోటీశ్వరుని ఏకైక కుమార్తె. ఆమె గురించి అన్ని వివరాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించారు. ఏ విధంగా చూసినా ఈ సంఘటనకు కారణం ఊహించడం కష్టంగా ఉంది అన్నాడు జయచంద్ర. గూఢచారి విభాగానికి చెందిన ఒక అధికారిని కొన్ని ప్రశ్నలు వేసింది. ఆవిడ ప్రాంతానికి కొత్తగా వచ్చింది. ఇంకా కేసు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రారంభించలేదు. ఆమె పేరు మిస్ రంజిత. వయసు 25 ఏళ్లకు మించుండవు. మందాకిని కళ్ళు తీసేయడం మినహా ఆమెను ఇతరాత్రా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం అంటే రేప్ చేయడానికి ప్రయత్నించలేదనా మీ ఉద్దేశం? లేదు. ఎలా చెప్పగలరు? ఆమె ఈ విషయాన్ని దాచుంచొచ్చు కదా. మందాకిని గుచ్చిగుచ్చి స్వయంగా ఎన్నో ప్రశ్నలు వేశాను. ఆమె ఒక్క విషయం కూడా దాచకుండా నిజం చెప్పినట్లు స్పష్టంగా తెలిసింది. అయినా మెడికల్ చెకప్ చేయించుండాల్సింది. అవసరం లేదు. ఈ సంఘటన జరగడానికి అతడు ఆమెను కిడ్నాప్ చేయడానికి ఓ గంట ముందు వరకు ఆమె అశ్విని కుమార్ అనే యువకునితో గడిపింది. అశ్విని కుమార్ ఎవరు? అతను ఓ ఆర్టిస్ట్, కమర్షియల్ ఆర్టిస్ట్. ఒక్కడే ఉంటున్నాడు అపార్ట్మెంట్ తీసుకుని. అతని అడ్రస్ వివరాలు విడిగా ఉన్నాయి. అశ్విని కుమార్ని మందాకిని ప్రేమించింది. వాళ్ళిద్దరికీ శారీరకంగా కూడా సంబంధం ఉంది. ఆమె కిడ్నాప్ చేయబడిన రోజు కూడా ఇద్దరూ అర్ధరాత్రి వరకు అతనింట్లో గడిపారు. వాళ్ళిద్దరి విషయం జగన్మోహన్ రావుకు తెలీదా? ఇప్పుడు తెలిసింది. ఆమె కిడ్నాప్ చేయబడే వరకు తెలీదు. ఆమె కోసం అతను గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాడు. అశ్విని కుమార్ సామాన్యుడు కాబట్టి అతన్ని చేసుకునేందుకు జగన్మోహన్ రావు గారు ఒక పట్టాన ఒప్పుకోడు. అందుకోసం అదను చూసుకుని కన్విన్స్ చేద్దామని మందాకిని సమయం కోసం వెయిట్ చేస్తోంది. అశ్విని కుమార్తో తనకున్న సెక్స్ సంబంధాన్ని గురించి ఆమె దాపరికం లేకుండా చెప్పింది. నేరస్తుడు తన కళ్ళు పెరికివేయబోయే ముందు ఆ పని చెయ్యొద్దని, కావాలంటే తనని తాను అర్పించుకుంటానని ఆమె ప్రాధేయపడింది. అతడు ఆమె ఒంటి మీద చేయి వేయలేదు. అశ్విని కుమార్ ఎలాంటివాడు? అప్పుడప్పుడు లిక్కర్ తీసుకోవడం, పేకాడడం లాంటి చిన్న చిన్న దురలవాట్లున్నాయి గాని ఒక్క మందాకినితో సంబంధం తప్ప అతని క్యారెక్టర్లో చెడున్నట్లు ఎక్కడా రిపోర్టులు లభించలేదు. మందాకిని చాలా అందగత్తె. ఆమెను ప్రేమించిన వాళ్ళు గాని కామించిన వాళ్ళు గాని చాలా మంది ఉండుండొచ్చు కదా. ఉండొచ్చు. ఆమె ఎవరినైనా నిరాకరించుంటే కక్షగట్టి వాళ్ళీ పని చేసి ఉండొచ్చు కదా. ఉండొచ్చు. కాని మందాకిని అతన్ని చూసింది. జీవితంలో ఇది వరకు అన్నడూ తారసపడని వ్యక్తి అతను. ఆమె మీద ఆశలు పెంచుకుని నిరాకరించబడిన వాళ్ళు డైరెక్ట్గా తామే కక్ష సాధించకుండా ఇంకొకరి ద్వారా ఆ పని చేయించొచ్చు కదా. అవకాశం ఉంది. మందాకిని ఆ వ్యక్తిని చూసింది కదా. పూర్తిగా వివరాలు ఇవ్వగలిగిందా? ఇచ్చింది. ఇంచుమించు 6 అడుగుల పొడవుంటాడు. చాలా దృఢంగా ఉంటాడు. 27, 28 ఏళ్లుంటాయి. ఆ వివరాలన్నీ ఈ బుక్లో ఉన్నాయి. కావాలంటే ఆమెను ఇంకొకసారి ప్రశ్నించి మీరు తెలుసుకోవచ్చు. డబ్బు కోసం ఒక వ్యక్తి ఈ పని చేయడానికి అవకాశం ఉందా? అంటే ఐ డొనేషన్స్ గురించి ఇప్పుడు ప్రచారం విరివిగా జరుగుతోంది. చాలా మంది తమ కళ్ళు డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు కూడా. అయినా అవి సరిపోవడం లేదు. అందుకని ఆరోగ్యవంతులైన వారి కళ్ళు పెరికివేసి అవసరమైన వారికి అమ్ముకోవడానికి అవకాశం ఉంది కదా. అవకాశం ఉంది. ఈ ఊళ్ళో మందాకిని కళ్ళు తీసివేయబడ్డం జరిగాక ఎవరికైనా కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగిందా? ఇంకా తెలుసుకోలేదు మిస్ రంజిత. మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ కేసు పరిశోధన గురించి నియమిస్తున్నాను. మీకెలాంటి సహాయం కావలసినా మా దగ్గర నుంచే నిమిషాల మీద లభిస్తుంది. మినీ వైర్లెస్ సెట్, ప్రమాదం ముంచుకొస్తే ప్రాణం కాపాడుకునేందుకు, ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు రివాల్వర్ వగేరాలు మీకు సమకూర్చబడతాయి. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోండి. మీరు చాలా వ్యయ ప్రయాసలు కోర్చి పనిచేయాలి. జయచంద్ర ముఖంలో చాలా ఆందోళన కనిపిస్తోంది. అతను చాలా సమర్థుడైన, నిజాయితీపరుడైన ఆఫీసర్. ఈ అర్బన్ డిస్ట్రిక్టుకు ఎస్పీగా వచ్చాక నగరంలోని రౌడీజం చాలా వరకు తగ్గిపోయింది. రౌడీలు, గూండాలు, దొంగతనాలు చేసేవాళ్లు చాలా తగ్గిపోయారు. అతని పేరు చెబితే అతనొచ్చాక ఎంత కొమ్ములు తిరిగిన రౌడీ అయినా గడగడలాడిపోయేవాడు.
నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏదన్నా నేరం జరిగినప్పుడు ఆ నేరస్తుడు పట్టుబడకపోయినా, శిక్షించబడకపోయినా ఆయనకి నిద్ర పట్టేది కాదు. రంజిత ఎస్పీ దగ్గర సెలవు తీసుకుని బయటకొచ్చి తన ఎర్ర రంగు మారుతి కారులో ఎక్కింది. ఆ కారు ఆమె స్వయంగా ఊర్నుంచి తెచ్చుకుంది. స్టీరింగ్ ముందు కూర్చుని కారు స్టార్ట్ చేసింది. రంజిత చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కళ్ళు విశాలంగా విప్పారి, నల్లగా మెరుస్తూ, చేపల్లా కదులుతూ ఎంతో మనోహరంగా ఉంటాయి. రంజిత పద్మ నేత్రాలయకు వెళ్లి డాక్టర్ కృష్ణ చైతన్యను కలుసుకుంది. కార్నియాకి సంబంధించిన డిసీజెస్ వచ్చి అందులైన వారికి డొనేట్ చేయబడిన వారి ఐబాల్లోంచి కార్నియా తీసి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల చూపు వస్తుందని తెలుసుకున్నాను. అసలు ఐబాల్స్ మనకెలా లభిస్తూ ఉంటాయి అని అడిగింది. ఇదివరకు ఎక్కువగా మన దేశానికి శ్రీలంక నుంచి వస్తూ ఉండేవి. ఆ దేశానికి మన దేశానికి మధ్య ఇప్పుడు గొడవలు చెలరేగుతూ ఉండడంతో అక్కడి నుంచి ఐబాల్స్ రావడం ఆగిపోయాయి. ఇప్పుడు ఎక్కువగా అహ్మదాబాద్ నుంచి దేశం నలువైపులకు వాళ్ళ అవసరాన్ని బట్టి సరఫరా చేయబడుతున్నాయి. ఒక్క అహ్మదాబాద్ నుంచే ఎక్కువగా సరఫరా చేయబడ్డానికి కారణమేమిటి? గుజరాత్లో ప్రజలు ఐ డిసీజెస్ వల్ల చూపు పోగొట్టుకున్న వారి గురించి ఎక్కువగా స్పందించుంటారు. అందుకని వారిలో ఎక్కువ మంది తమ కళ్ళను డొనేట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల వారిలో, ముఖ్యంగా మన దక్షిణాది వారిలో ఈ కళ్ళు డొనేట్ చేయడం బాగా తక్కువ. బహుశా ఇతరుల బాధల గురించి ఎక్కువగా ఆలోచించలేకపోవడం, సెంటిమెంట్ల పరిధిలోంచి బయటకు రాలేకుండా ఉండడం, చనిపోయాక మన శరీరం బూడిదిపాలో మట్టిపాలో కాక తప్పదని తెలిసి కూడా అవయవాల మీద మమకారాన్ని చంపుకోలేకపోవడం, జీవించున్నప్పట్లాగే మరణించాక ఏం జరుగుతుందోనన్న భయం కారణాలు కావచ్చు. ఒక వ్యక్తి చనిపోయాక ఎంతసేపు లోపల ఇతరులకు ఉపయోగపడడానికి అతని కళ్ళు పనికొస్తాయి? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐబాల్స్ తీసి భద్రపరచడం మంచిది. మాక్సిమం 6 గంటల్లోగా తీసేయడం. తర్వాత ఆ కనుగుడ్లు పనికిరావు. కనుగుడ్లు తీసేశాక వాటిలోని కార్నియాను వెంటనే ఉపయోగించాలా, లేకపోతే కొంతకాలం పాటు ప్రిజర్వ్ చేసి ఉంచొచ్చా? ఐబాల్స్ కార్నియా ఉన్న భాగం పైకొచ్చేలా చిన్న బాటిల్లో సెలైన్లో ఉంచి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే వారం రోజుల పాటు ప్రిజర్వ్ చేసి ఉంచొచ్చు. ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నెల రోజుల పాటు ప్రిజర్వ్ చేయొచ్చు. కానీ అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ నిల్వకు మించి డిమాండ్ ఉంటూ ఉంటుంది కాబట్టి. కళ్ళల్లో ఆడవారివి మగవారికి, మగవారివి ఆడవారికి పనికొస్తాయా? అడిగింది రంజిత. పనికొస్తాయి. అలాంటి తారతమ్యం ఏమీ లేదు. ఇంకో సందేహం. ఐ డొనేషన్ కోసం ఏర్పాటు చేయబడిన ఇన్స్టిట్యూట్ ద్వారా కాకుండా ప్రైవేట్గా డొనేట్ చేసిన వ్యక్తుల ద్వారా, అంటే ఉదాహరణకి నా కళ్ళు నేను డొనేట్ చేశాననుకోండి, అవి సరాసరి మీ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ ఎవరైనా వచ్చి తీసుకునేందుకు అవకాశం ఉందా? కృష్ణ చైతన్య ఉలిక్కి పడినట్లు ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏంటలా చూస్తున్నారు అని అడిగింది రంజిత. మీ కళ్ళు ఆగిపోయారేం? చెప్పండి. చాలా అందంగా ప్రపంచంలోని 2 అద్భుతాల్లా ఉన్నాయి. రంజిత నవ్వింది. నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనే లేదు. మీరు అంటే డొనేట్ చేసిన వ్యక్తి అంతకు ముందు రాసిచ్చిన పర్మిషన్ లెటరు పోలీస్ డిపార్ట్మెంట్కి చూపించి వారిచ్చిన పర్మిషన్ కూడా తీసుకుని డెడ్ బాడీ నుంచి ఐబాల్స్ తీసుకోవచ్చు. మీ హాస్పిటల్ నుంచి అలా తీసుకోవడం జరుగుతూ ఉంటుందా? జరుగుతూ ఉంటుంది. ఈ వారం 10 రోజుల్లో మీ హాస్పిటల్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా జరిగిందా? లేదు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వేచున్న కేసులేం లేవా? దేశవ్యాప్తంగా ప్రఖ్యాతమైన పద్మ నేత్రాలయాలో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేసే కేసులు లేకుండా ఎలా ఉంటాయి? ఐబాల్స్ సిద్ధంగా లేకుండా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలా వెయిట్ చేసే కేసుల్లో అతి ముఖ్యమైన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? నా దృష్టిలో పేషెంట్స్ అందరూ ముఖ్యులే. మీ దృష్టిలో కాదు, సమాజం దృష్టిలో. సమాజం దృష్టి గురించి నాకు తెలీదు. పోనీ అలా అనుకున్నా మీలో ఎన్ని ఉన్నత ఆశయాలున్నా ఎవరో కొందరు వ్యక్తిగత ప్రాముఖ్యత గలవారికే మీ వ్యక్తిగత ట్రీట్మెంట్ లభిస్తోంది. మిగతా వారిని మీ అసిస్టెంట్సే చూస్తున్నారు కదా. మా అసిస్టెంట్స్ లో కూడా చాలా సమర్థమైన వారు ఉన్నారు. అది నిజమే కావచ్చు. ఈ విఐపి పరిధిలోంచి మీరు తప్పించుకోలేకపోతున్నారు కదా. డాక్టర్ కృష్ణ చైతన్య ఏమీ జవాబు ఇవ్వలేదు. మీ హాస్పిటల్లో ఈసారి కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు దాని గురించి పూర్తి వివరాలు, అంటే ఐబాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అందులోని కార్నియా ఎవరికి అమర్చబడుతోంది, మాకు తెలియజేయడానికి అవకాశం ఉందా? ఉంది. కానీ ఎక్కడో ఏదో జరిగిందని ఆ వివరాలన్నీ మీకు అందిస్తూ ఉండడం మాకు అదనపు శ్రమ అవుతుంది. ఆల్ రైట్, నేనే తెలుసుకుంటానులేండి.
మీకు శ్రమిచ్చినందుకు మన్నించండి. దేశంలోని ప్రఖ్యాతులైన నేత్ర వైద్యులుగా మీరంటే నాకెంతో గౌరవం ఉందన్న సంగతి మర్చిపోకండి అంటూ రంజిత కుర్చీలోంచి లేచింది. డాక్టర్ కృష్ణ చైతన్య ఒక నిమిషం పాటు నిశ్చలంగా కూర్చున్నాడు. తర్వాత ఏదో ఆలోచన వచ్చినట్లు ముందుకు జరిగి బజర్ నొక్కాడు. రంజిత మారుతి కారులో స్టీరింగ్ ముందు కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేసింది. ఎంత హాయిగా ఉంది. ఇంజన్ ఆడుతోన్న చప్పుడే లేదు. ఇప్పుడు మందాకిని దగ్గరకు వెళ్ళాలి. ఆమె దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యాలి. కారు 5-6 ఫర్లాంగుల దూరం పోయి ఉంటుంది. రంజిత ఈ కేసు గురించి ఆలోచిస్తూ యాంత్రికంగా డ్రైవ్ చేస్తోంది. మందాకిని ఇంటికి పోవాలంటే ఇంకా వెనక నుంచి ఆమె మెడ మీద చల్లగా తగిలింది. రంజిత ఒక్కసారిగా బ్రేక్ వేసింది కావాలని. అంత సున్నితమైన కారు పెద్ద జర్క్తో ఆగిపోయింది. ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా కారు ఆగుతూ ఉండగానే డోర్ తీసుకుని బయటకు దూకింది. అంతటితో ఆగకుండా వెనక్కి జరిగి బ్యాక్ డోర్ గబాలను ఓపెన్ చేసింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అవతల డోర్ ఓపెన్ చేసుకుని ఒక వ్యక్తి ఆమె కంటే వేగంగా కిందకు దిగిపోయాడు. రంజిత కారు చుట్టూ తిరిగి అవతల వైపుకు వెళ్ళింది. 3 అడుగుల మరుగుజ్జు. అతని పరుగులో అంత వేగం ఎలా ఉందో తెలీదు. చాలా దూరం వెళ్లిపోయి ఓ క్లాత్ షాపు వెనగ్గా దూరి అదృశ్యమైపోయాడు. ఎవరతను అనుకుంటూ తిరిగి కారెక్కి స్టార్ట్ చేసింది. నా పేరు రంజిత అని తనెవరో కూడా పరిచయం చేసుకుని మందాకినికి ఎదురుగా కూర్చుంది. మందాకిని సోఫాలో కూర్చునుంది. ముఖానికి బ్లాక్ గోగుల్స్ ఉన్నాయి. చాలా డార్కుగా ఉండడం వల్ల వెనకున్న కళ్ళు గురించిన వైనమేది తెలియడం లేదు. మీరు చాలా బాధలో ఉన్నారని తెలుసు. అయినా నా ఉద్యోగ ధర్మంగా కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను అంది రంజిత. అడగండి అంది మందాకిని. ఆమె గొంతు నిర్లిప్తంగా ఉంది. దయవుంచి ఏమీ దాచకుండా ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. మందాకినికి ఇప్పుడు దాచవలసిన అవసరం లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. అశ్విని కుమార్కు తనకు ఉన్న సంబంధం అతన్ని అవకాశం ఉన్నప్పుడల్లా అతనింటికే వెళ్లి కలుసుకుంటూ ఉండడం, ఆ రాత్రి కూడా అలాగే జరగడం, వర్షంలో అక్కడి నుంచి బయలుదేరాక కళ్ళు పెరికి వేయబడే వరకు వివరంగా చెప్పింది. అతన్ని మీరు బాగా చూశారు కదా? చూశాను. ఎలా ఉంటాడో వివరాలు చెప్పగలరా? ఇంచుమించు 6 అడుగుల పొడవు ఉంటాడు. చాలా దృఢంగా బలంగా ఉంటాడు. వయసు ఇంచుమించు 27-28 ఏళ్లుంటాయి. చాలా క్రూరంగా ఉంటాడు. అంటే చాలా భయంకరంగా ఉంటాడా? నా ఉద్దేశం భయంకరమైన రూపమని కాదు. ఒక రకంగా అందగాడే అని చెప్పొచ్చు. కానీ అతని మొహంలో, ఆ కళ్ళల్లో క్రూరత్వం ఉంది. తన జీవితాన్ని అంధకారబుందరం చేసిన వ్యక్తిని గురించి అందగాడు అని చెప్పడం ఆమెకు చాలా బాధాకరంగా ఉంది. అసహ్యంగా కూడా ఉంది. కానీ వివరణ కోసం చెప్పాల్సి వచ్చింది. అతని గొంతు మీకు గుర్తుందా? ఉందనుకుంటాను. బాగా ఆలోచించి చెప్పండి. అతని గొంతు తిరిగి ఎప్పుడైనా వింటే గుర్తుపట్టగలరా? సరిగ్గా చెప్పలేకుండా ఉన్నాను. అప్పుడు నేను షాకులో ఉన్నాను. బహుశా గుర్తుపట్టగలనేమో. అతను తీసుకెళ్లిన ఇంటిని మీరు చూశారు కదూ? చూశాను. ఎలా ఉంది? చాలా రిచ్గా ఉంది. అతను చాలా ధనికుడే ఉండాలి. మీరు చూసినంతలో అతని మొహం మీద కాని, శరీరం మీద కాని ఏమైనా గుర్తులు అంటే మచ్చలు, పుట్టుమచ్చలు వగేరాలు అలాంటివేమైనా ఉన్నాయా? గుర్తులేదు. బహుశా ఉన్నట్లు లేవు. అతని రంగు తెలుపు కిందే వస్తాడు. అతనికి మీసముందా? లేదు. థ్యాంక్స్. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తాను. రంజిత లేచింది. అశ్విని కుమార్ స్ప్రింగ్ డోర్ తోసుకుని లోపలికొచ్చాడు. ఎవరు? అంది మందాకిని. నేను. ఒక్కసారిగా ఆమె ఒళ్లంతా పులకరించినట్లుగా అయి అంతలోనే మామూలుగా మారిపోయింది. నువ్వు నువ్వు నా ఆమె పెదవి దాటి మాట బయటికి రాలేకపోయింది. మందాకిని అన్నాడు. జరిగిందానికి నేను చాలా విచారిస్తున్నాను. ఆమె విషాదంగా నవ్వింది. కూర్చో అంది. అతను ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అక్కడ కాదు, ఇక్కడ. ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతున్నావా? కళ్ళు పోయాక వినికిడిని బట్టి పరిసరాలు గ్రహించడం కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను. అతను ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు. అశ్విని అంది. ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. జీవితాన్ని గురించి ఎన్ని రంగురంగుల కలలు కన్నాం. మందాకిని, నీ జీవితాన్ని సర్వనాశం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరు? ఎందుకు చేశాడు? వాణ్ణి చంపేస్తాను, పొడిచి పారేస్తాను అన్నాడు అశ్విని కుమార్ ఆవేశంగా. మందాకిని నవ్వింది. అదే విషాదం. అవన్నీ చేయడం వల్ల నా కళ్ళు రావు. నేను సర్వస్వం కోల్పోయాను. ఆఖరికి నిన్ను కూడా. అశ్విని కుమార్ మాట్లాడలేదు. అవునా? అప్పటికీ అతని జవాబు లేదు. అశ్విని, మా నాన్న కోటీశ్వరుడు. నేనాయన అందాల కుమార్తెను. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు. నా కళ్ళు బావుంటాయి. సారీ, బావుండేవి.
వాటిని చూసి నువ్వు నన్ను ప్రేమించావు, ఆరాధించావు, నన్ను పెళ్లి చేసుకుందామని తాతాపడ్డావు. ఇప్పుడా అందమైన సొగసైన కళ్ళు లేవు. అశ్విని, ఇహ రావు. ఆ కళ్ళు లేని ఈ మందాకిని నీకక్కర్లేదు, అవునా? అతను మౌనంగానే ఉన్నాడు. మందాకినికి కళ్ళుంటేనేం లేకపోతేనేం నా మనోనేత్రం ముందు అవెప్పుడూ మెదులుతూనే ఉంటాయి. కేవలం నీ కళ్ళని చూస్తూ ఆనందిస్తూ కాలక్షేపం చేయలేదుగా. నిన్ను అణువణువున ఆస్వాదించాను. ఈ బంధం కళ్ళు లేనంత మాత్రాన సడలిపోదు అని అనలేకపోతున్నావు. కనీసం అనాలన్న ఆలోచన కూడా నీకు రావడం లేదు, అవునా? మందాకిని, చెప్పు. ఇప్పుడు నేను నీకేమీ కాను. మన బంధం పగిలిపోయింది. మనిద్దరం పెళ్లి చేసుకోబోవడం లేదు. చెప్పు అశ్విని. నన్ను క్షమించు మందాకిని, అపార్థం చేసుకోకు. అర్థమైంది. ఇంకెప్పుడు నా కళ్ళకు కనిపించకు. ఐఆమ్ సారీ. ఈ ఛాయలకు రాకు. ప్లీజ్ గెట్ అవుట్. మందాకిని ఏడుస్తోంది, కళ్ళనీళ్లు రాకుండా. అవి రాలేవు, రాలలేవు కాబట్టి. మందాకిని తాలూకా కళ్ళు ఏమై ఉంటాయి? రంజితను ఇదే ప్రశ్న నిరంతరం వేధిస్తోంది. ఆమె కళ్ళ తాలూకా కార్నియా ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసినా వారం రోజుల లోపల ఇంకొకరికి ట్రాన్స్ప్లాంట్ చేయబడాలి. ఆ తర్వాత అవి ఇంకొకరికి ఉపయోగపడవు. దేశంలో కార్నియల్ డిసీజెస్ వల్ల అంధత్వం వచ్చిన వారి సంఖ్య విపరీతంగా ఉంది. వారి అంధత్వాన్ని తొలగించడానికి ఉపయోగపడే ఐబాల్స్ డొనేట్ చేయబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కళ్ళు శరీరంలో వాటికి ఎంతో విలువుంది. అవి లేకపోవడం వల్ల ఎంతమంది గొప్పవాళ్ల జీవితాలు నిరర్ధకాలైపోయాయి. అలాగే ఓ కన్ను పోయినా రెండో కంటితో అలవాటు చేసుకుని అద్భుతంగా జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నవాబ్ ఆఫ్ పటౌడీ కారు యాక్సిడెంట్ లో ఓ కన్ను పోగొట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత రెండో కంటితోనే అడ్జస్ట్ చేసుకుని క్రికెట్ లో గొప్ప బ్యాట్స్మెన్ గా ఫీల్డర్ గా రాణించాడు. యాక్సిడెంట్ వల్ల కానీ, జబ్బుల వల్ల కానీ, వృద్ధాప్యం వల్ల కానీ చూపు పోగొట్టుకుని ఎంతో చైతన్యవంతంగా గడపవలసిన జీవితాన్ని అంధకారం చేసేసుకున్న వాళ్ళు కోకొల్లలు. కన్ను ఎంత చిన్న అవయవం, కానీ అందులో ఎన్ని భాగాలు! కంజంక్టైన కార్నియా, ఐరిస్, లెన్స్, రెటీనా, మాక్యులా ఆప్టిక్ నర్వ్, ప్యూపిల్, సిలియర్ బాడీ. వాటిలో ఏ భాగం దెబ్బతిన్నా చూపు పోయే ప్రమాదం ఉంది. సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్నా కంటి వైద్యంలో ఎంతో మంది నిష్ణాతులు ఎప్పటికప్పుడు వస్తోన్నా చాలా కంటి జబ్బులకు సరైన జవాబు లభించడం లేదు. అసలు చాలా కేసులు సరిగ్గా డయాగ్నోస్ చేయబడడం లేదు. మామూలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కూడా సరిగ్గా కరెక్ట్ చేయబడడం లేదు. సెంటర్ కాట్రాక్ట్ ఆపరేషన్లు కూడా ఎంత జాగ్రత్తగా చేసినా కొన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. చాలా మంది ఐ స్పెషలిస్టులు ఫండోస్కోపీ, రిఫ్రాక్షన్ ఫలితాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. రోగం లేత దశలో ఉన్నప్పుడు కేసు డయాగ్నోస్ చేయకపోవడం వల్ల ఆ తర్వాత రోగం ముదిరిపోయి ఫలితాలు విషమంగా ఉంటున్నాయి. కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్లలో తొందరపాటు, అనుభవంతో పండిపోయిన ప్రాక్టీస్తో చాలా బిజీగా ఉన్న సీనియర్ డాక్టర్లు, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఏకాగ్రతతో చూడలేకపోవడం చాలా పొరపాట్లకు దారి తీస్తోంది. డాక్టర్ కృష్ణ చైతన్య మాటల్లో ఈ ఆవేదన రంజితకు అర్థమైంది. కానీ తన కొన్ని ప్రశ్నలకు అతను ఎందుకు విచలితుడయ్యాడో ఆమెకు బోధపడలేదు. ఈ కళ్ళు ఏమై ఉంటాయి? నగరంలోని అన్ని హాస్పిటల్స్, ఐ స్పెషలిస్టులు, చివరకు డాక్టర్లందరినీ, ఎందుకంటే ఐ స్పెషలిస్టులు కాకపోయినా అనుభవంతో కొందరు డాక్టర్లు కంటి ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. వారిని ఎంక్వైరీ చేసింది. ఈ వారం 10 రోజుల లోపల కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు. ఎయిర్లైన్స్ ను ఎంక్వైరీ చేసింది. మందాకిని సంఘటన జరిగాక కనుగుడ్లు ఏ విమానంలోనూ ఎక్కడకు తీసుకువెళ్లడం జరగలేదు. విమానంలో కాకుండా కారులో గాని, రైల్లో గాని ఎవరైనా రహస్యంగా తీసుకువెళితే అది తెలుసుకోవడం అసాధ్యం. అంతేకాని దేశంలో ఉన్న వందల వేల కంటి ఆసుపత్రులు, ప్రైవేటు డాక్టర్ల గురించి తెలుసుకోవడం అసాధ్యం. రంజితకు తన పరిశోధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో సమస్యగానే పరిణమించింది.